ఇంతమంది దైవ సేవకుల సమక్షంలో వరప్రసాద్ గారిని ఈ పరిచర్యలకు సహాయ సంఘ కాపరులుగా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీ కుమారుని అభిషేకిస్తున్నాను ప్రభువా. ఇది మొదలుకొని మితిలేని ఆశీర్వాదములు ప్రాణాత్మ దేహములకు మీరు కాపరివే ఉండండి నాయన. ఇదిగో ఆశీర్ గోత్రం యొక్క పాదములు తైలములు ఎలాగ ముంచబడి ఉన్నవో అలాగూ నీ కుమారునికి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఒప్పుకొనుచున్నా. నేను కాదు అభిషేకించి పరిశుద్ధాత్మ దేవుడా మీరు అభిషేకించండి నాయన. నీ అభిషేకము వలన నీ కుమారుని జ్ఞాపకము చేసుకోండి. ఈ బిడ్డ ప్రాణాత్మ దేహములకును రక్త మాంసములకును నీవు యోగ్యునిగా కనబడు నిమిత్తము నిన్ను నీవే సరి చేసుకొనుము. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము అన్నట్లుగా నాయన నిశ్చయముగా తిమోతికి నువ్వు ప్రకటించిన ప్రతి ప్రకటన వాక్యముతో ఈ బిడ్డకు ప్రకటిస్తూ ఉన్నా. యేసు నామములో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బ్లెస్ హిమ్ లార్డ్ జీసస్, బ్లెస్ హిమ్ లార్డ్ జీసస్. మీరు అభిషేకించండి. ఈ నూనెను రక్తముగా తైలముగా మీరు మార్చండి ఆయన. ప్రభువా నీ కోదల దైవజనుడు షాలేం రాజు గారి యొక్క నాయకత్వంలో నీ కుమారుడు సమస్తమును నేర్చుకుని అనేకుల్ని వైపు నడిపించేటువంటి సహాయ కాపర్లుగా ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకున్నామని ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున కుమారు వరప్రసాద్ గారిని సహాయ సంఘ కాపలుగా అభిషేకిస్తున్నాను. దేవుడు తన రాసును దీవించి బలపరచును గాక. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదాం.